నూతన సంవత్సరంలో భారత క్రికెట్లో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సారథి రోహిత్ శర్మ లేకుండానే ఆస్ట్రేలియాతో అత్యంత కీలకమైన 5వ టెస్ట్ను భారత్ ఆడుతోంది. రోహిత్తో పాటు విరాట్ కోహ్లీ కూడా సుదీర్ఘ ఫార్మేట్కు వీడ్కోలు చెప్తారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా మరొక కథనం క్రికెట్ ఫ్యాన్స్లో కొత్త చర్చకు దారితీసింది. టీమిండియా వన్డే ఫార్మేట్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను బీసీసీఐ ఎంపిక చేయబోతోంది అని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు పాండ్యాను కెప్టెన్గా చేసి ఆ తర్వాత పూర్తి స్థాయి సారథిగా కొనసాగిస్తారని సమాచారం. అదే జరిగితే పాకిస్తాన్ ఆతిథ్యంలో ఫెబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా రోహిత్కి బదులు పాండ్యా నాయకత్వంలో ఆడాల్సి ఉంటుంది. అప్పుడు రోహిత్ జట్టులో ఆటగాడిగా ఉంటాడా, టెస్టులతో పాటు వన్డేలకు గుడ్ బై చెబుతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విరాట్తో కలిసి రోహిత్ టీ20లకు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. ఒకవేళ బీసీసీఐ సిడ్నీ టెస్టు పూర్తయ్యేలోపు హార్దిక్ను కెప్టెన్గా ప్రకటిస్తే రోహిత్ టెస్టులతో పాటు వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు కోహ్లీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆసీస్ పర్యటనలో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడి ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాలి అనే ఆలోచనలో కోహ్లీ ఉన్నట్లుగా సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం జట్టుకే ప్రాధాన్యమిస్తాడు. ఫామ్లో లేకపోతే స్టార్నైనా పక్కన పెట్టేందుకు వెనకాడనని ఇప్పటికే రోహిత్ విషయంలో తేలిపోయింది.